అన్నదమ్ముల మధ్య గొడవ, అక్క చెల్లెళ్ళ మధ్య గొడవ, ఏదైనా అవని. బట్ రిలేషన్షిప్స్ గొడవలు అనేవి వెరీ కామన్ ఉన్నాయి. అసలు ఎక్కడి నుంచి ఈ గొడవ అనేది స్టార్ట్ అవుతుంది? వాట్ ఈస్ ద బేసిక్, అంటే సీడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏ రిలేషన్షిప్స్ లో అయినా అండర్స్టాండింగ్ అనేది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అన్నట్టు. డిప్రెషన్ లాంటి స్టేట్ నుంచి, సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అంటే మనల్ని మనం ఎలా మలుచుకోవాలి? ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈ డిప్రెషన్ అనేది ఇట్స్ కామన్ అయిపోయింది. అసలు డిప్రెషన్ స్టేట్ నుంచి మనం ఎలా బయటకు రావచ్చు అంటే ఒక పాజిటివ్ థింకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో పాజిటివ్ థింకింగ్ వైపు మనం ఎలా అడుగులు వేయాలి? అది మనం పెట్టుకున్న. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రాంపల్లి కిరణ్ కుమార్ గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్. నమస్కారం కిరణ్ గారు. నమస్కారం లస్య గారు. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఇప్పుడు అక్రాస్ ద గ్లోబ్, ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి ఒక సమస్య ఉందండి, కామన్ ప్రాబ్లం. అదేంటంటే రిలేషన్షిప్స్. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు రిలేషన్షిప్స్. అంటే చిన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ గాను గొడవ పడ్డము, తర్వాత ఒక ఏజ్ వచ్చాక వైఫ్ అండ్ హస్బెండ్, లవర్స్, బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవ, తర్వాత అమ్మ నాన్నల మధ్య గొడవ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అన్నదమ్ముల మధ్య గొడవ, అక్క చెల్లెళ్ళ మధ్య గొడవ, ఏదైనా అవని. బట్ రిలేషన్షిప్స్ గొడవలు అనేవి వెరీ కామన్ ఉన్నాయి. అసలు ఎక్కడి నుంచి ఈ గొడవ అనేది స్టార్ట్ అవుతుంది? వాట్ ఈస్ ద బేసిక్, అంటే సీడ్ ఎక్కడి నుంచి వస్తుంది? లస్య గారు, ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ రిలేషన్షిప్స్ లో అయినా అండర్స్టాండింగ్ అనేది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఎప్పుడైతే ఇద్దరి మధ్యలో కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటుందో అప్పుడు ఏ రిలేషన్షిప్స్ అయినా బాగుంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫ్రెండ్షిప్ మధ్యలో కావచ్చు, ఒక అన్నదమ్ముల గొడవ కావచ్చు, ఒక భార్య భర్తల మధ్యలో గొడవ కావచ్చు, ఇది ఎందుకు వస్తుంది అని అంటే బాగా రూట్లోకి కనుక మనం వెళ్ళగలిగితే అది ఎక్స్పెక్టేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది యాక్చువల్గా. అంటే ఎప్పుడు కానీ అవతల వ్యక్తి నుంచి నాకు కావాలి కావాలి అని ఎప్పుడైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అప్పుడు ఏ రిలేషన్షిప్స్ అయినా అక్కడ ప్రాబ్లం నుంచి మనకు స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. ఓకే, అయితే ఎప్పుడైతే నువ్వు గివింగ్ అంటే నేను ఇస్తాను బట్ నేను మోర్ ఎక్స్పెక్టెడ్ చెయ్యను అని ఎప్పుడైతే ఏ రిలేషన్షిప్ లో అయినా అనుకుంటావో, అంటే ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, భార్య భర్తల బంధం కావచ్చు, ఏదైనా సరే బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భార్య భర్తల బంధమే తీసుకుందాం. అసలు వరల్డ్లోనే ఇప్పుడు ఏంటంటే అది ఈ రోజు టుడే మన సొసైటీలో అది చాలా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకనంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అంటే మనీ డజంట్ మ్యాటర్. మనం అనుకుంటాం చాలా మంది మనీతోనే కొన్ని సాల్వ్ అవుతాయని. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోయిన్లు, పెళ్లి చేసుకున్న హీరోయిన్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా వద్దనుకొని డివోర్స్ తీసుకుంటున్నారు. ఇంత ఆస్తుందిలే మనం ఉండిపోవాలి అని లేదు. ఎవరికి వాళ్ళకి వాళ్ళ సొంత ఆలోచన, ఇండిపెండెంట్ థింకింగ్ వచ్చింది, ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ ఉంటున్నారు. కాబట్టి మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు విడిపోవడం అనేది కరెక్టా రాంగా? లాస్య గారు, ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ అనేది ఏ రిలేషన్షిప్ లో అయినా కామనే. ఎందుకు అని అంటే ఒక వ్యక్తికి ఎప్పుడైనా ఆలోచన విధానం అనేది ప్రతిరోజు అలానే ఉంటుందని ఇదేం లేదు. ఒక రోజు ఉన్న ఎక్స్పెక్టేషన్ ఏమవుతుంది, నెక్స్ట్ డేకి డెఫినెట్ గా మారుతుంది. మనకు పొద్దున్న లేచింది మొదలు మన ఆలోచనలు ఎన్నో మనకు తిరుగుతూ ఉంటాయి. అరే మనం ముందట ఒక థింగ్ చేసినప్పుడు కొన్నిసార్లు అది మనకు మంచిగా అనిపించవచ్చు, కొన్నిసార్లు అది మంచిగా అనిపించకపోవచ్చు. ఇప్పుడు మనం అనుకున్నట్టు సెలబ్రిటీస్ దగ్గర తీసుకుంటే ఏమో పెళ్లి కంటే ముందు వాళ్ళకు కమిట్మెంట్ ఉండొచ్చు. ఓకే, నువ్వు పెళ్లి తర్వాత నువ్వు సినిమాలలో యాక్ట్ చేయొద్దు, లేకపోతే నువ్వు పార్టీస్ పబ్స్కి ఇట్లా వెళ్ళొద్దు అని హస్బెండ్ కల్లా ఏమైనా కండిషన్స్ పెట్టి ఉంటారు. అప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళ మీద ఉన్న ఇష్టం ఏదైతే ఉంటుందో అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కానీ తర్వాత ఏమవుతుంది, వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అది ఏమవుతుందని అంటే ఆ రిలేషన్షిప్ డైలీగా ఒక్కరి దగ్గరే ఉండడం వల్ల ఏమవుతుందని అంటే అది కాస్త ఇంకా తగ్గిపోతుంది. ఫ్రీడమ్ లేకుండా ఉండిపోయింది అంటే ఏదో ఉచ్చు బిగించేసినట్టు ఉంటది. అవును. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక లేదు అని అక్కడి నుంచి ఇక ఫ్రస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయినప్పుడు అబ్బో నేను ఈ కెరియర్ని నేను ఈయన కోసమే త్యాగం చేసేసిన, సో నేను ఈమె కోసమే నేను బయట ఎంతో మంది ఫ్రెండ్స్ని కలవలేకపోతున్నా, నేను బయటకు వెళ్ళలేకపోతున్నా. సో ఇన్ని ఒక్కొక్కసారి అవన్నీ ఎక్కువైపోతాయి. సో అవన్నీ అయిపోయినప్పుడు ఏమవుతుంది, డెఫినెట్గా ఇక సెలబ్రిటీస్ అసలు ఇక మనం కలిసి ఉండడం వల్ల పెద్ద ఇది మనకు వర్కౌట్ అవ్వదు, నాకు స్వేచ్ఛ అనేది హరించేసింది, నాకు అసలు ఫ్రీడమ్ అనేది లేదు. సో ఇలా అన్ని మనసులు పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ సెలబ్రిటీస్ అనేది కామన్ అయిపోయింది. వాళ్ళకి విడాకులు అనేది ఇక కామన్ అయిపోయింది.
సో అలా విడిపోతున్నారు అసలు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రిలేషన్షిప్స్ పక్కన పెట్టేస్తే డిప్రెషన్. సో అంటే చిన్న పిల్లలు కూడా 10th క్లాస్ ఫెయిల్ అయ్యామనో, అమ్మ రిమోట్ ఇవ్వలేదని చెప్పు, నాన్న కొట్టాడనో, టీచర్ తిట్టిందనో, ఇలా ప్రతి ఒక్క చిన్న విషయానికి డిప్రెషన్కి లోన్ అయిపోయి సూసైడ్స్ వరకు వెళ్ళిపోతున్నారు. అంటే ఒక లైఫ్కి వాళ్ళ వాల్యూ అనేది వాళ్ళు ఇచ్చుకోవట్లేదు. సో లైఫ్ని వాల్యుబుల్గా చూడాలి అండ్ డిప్రెషన్ లాంటి స్టేట్ నుంచి, సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అంటే మనల్ని మనం ఎలా మలుచుకోవాలి? కరెక్ట్ లసయ్య గారు. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ డిప్రెషన్ అనేది ఇట్స్ కామన్ అయిపోయింది అసలు. ఎక్కడ చూడు అరే వాడు ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్స్, వాళ్ళు ఎంతోమంది బిజినెస్ చేసి అక్కడ లాస్ అయిపోయి, ఇప్పుడు మీరు అన్నట్టు ఒక స్టూడెంట్స్ అక్కడ ఇక్కడ ప్రతిసారి ఒక డిప్రెషన్ అనే మాట వింటా ఉన్నాం. చిన్న ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారా అయిపోయా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇమీడియట్లీ సూసైడ్ అటెంప్ట్స్ రావడం. అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే మనం ఏది కావాలో అది ఇమీడియట్ మనకు ఇన్స్టెంట్ అయిపోవాలా. విద్యార్థి కూడా నేను ఇప్పుడు ఈ రోజు నేను ఇది అనుకుంటున్నాను, నాకు ఇమీడియట్లీ నాకు ఫస్ట్ క్లాస్ రావాలా, నాకు టాపర్ అయిపోవాలా, నాకు ఇది అయిపోవాలి. సో నేను ఒక పనిని మొదలు పెట్టినానంటే నాకు ఇమీడియట్ నాకు సక్సెస్ రావాలి అంతే. ఇమీడియట్ సక్సెస్ రాలేదు అని అంటే నేను వేస్ట్. అవతల వాళ్ళతో ఒక కంపారిజన్ ఒకటి, మళ్ళీ ఆయన బాగా చేస్తున్నాడు, అబ్బా ఆయన మస్తు ఎదిగిపోతున్నాడు, ఈయన కార్లు కొంటున్నాడు, ఈయన బిల్డింగ్లు కడుతున్నాడు, ఈయన మస్తు మనీ సంపాదిస్తున్నాడు అని ఎప్పుడైతే నువ్వు పక్కనతో కంపారిజన్ చేసుకుంటూ నీ దగ్గర ఉన్న వాల్యూస్, దేవుడు మనకి ఎన్నో ఇస్తాడు లసయ్య గారు. ఎట్లా అసలు కనీసం అట్లీస్ట్ మనకు ఒక హ్యూమన్ బాడీ, అట్లీస్ట్ మనము శ్వాస పీల్చుకుంటున్నాము, అట్లీస్ట్ ఫుడ్ తీసుకుంటున్నాము, మనకు డైలీ ఎన్నో రిసోర్స్ మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మానవ జన్మని చాలా అదృష్టంగా ఫీల్ అవ్వాలి మనం. అవును. సో ఎప్పుడైతే మనం సెల్ఫ్గా మనల్ని మనం లవ్ చేసుకుంటామో, సెల్ఫ్గా మనం కేర్ చేసుకుంటామో, ఆటోమేటిక్గా అలాంటి ఆలోచనలు అనేది రావు. నువ్వు పక్కనంతో చేసేసుకొని ఏదో లేదు అని వెళ్ళినప్పుడు నీకు అనుకోకుండా ఏదైతే మనతో మనం మాట్లాడుకుంటుంటామో అదే కాస్త ఏమవుతుంటే అది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మీరు అన్నట్టు అది సూసైడ్ అటెంప్ట్స్కి వెళ్తుంది. సో అలానే ఈ ఆత్మహత్యలు అనేది రీసెంట్గా మనకు ఆత్మహత్య నివారణ దినోత్సవం కూడా జరిగింది ఒక 3 days బిఫోర్. సో ఇది అసలు ఘోరమైన సిచ్యువేషన్ చెప్పాలి అంటే. దాని నుంచి ఎలా మనం ఆ డిప్రెషన్ స్టేట్ నుంచి మనం ఎలా బయటకు రావచ్చు అంటే సో కరెక్ట్ గా మనం బాగా అర్థం చేసుకుంటే లసయ్య గారు, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్టేజ్ లో డిప్రెషన్ అనేది కంపల్సరీ ఫేస్ చేస్తారు. డెఫినెట్లీ. ఎంత పెద్ద వ్యక్తులనైనా తీసుకో, ఇప్పుడు మనం సచిన్ టెండూల్కర్ తీసుకో, నువ్వు విరాట్ కోహ్లీ తీసుకో, అమితాబ్ బచ్చన్ తీసుకో. అమితాబ్ బచ్చన్ గారు ఒక దగ్గరికి రేడియో స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ గొంతు అనేది అసలు బాగానే లేదు సిచ్యువేషన్, అంటే అతన్ని అట్లా అనేసరికి చాలా బాధపడిన క్షణాలు కూడా ఉన్నాయి. అంటే దాన్ని కాదు నన్ను ఎందుకు ఇట్లా అన్నారు అనే ఒక మాటని తీసుకొని దాని నుంచి ఇంప్రూవైజ్ అవ్వుకుంటూ వెళ్ళాడు. ఏఆర్ రెహమాన్ మనకు అందరికీ తెలుసు, వన్ ఆఫ్ ద టాపెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు మనకు బాలీవుడ్ అసలు మినిమం ఒక 2-3 కోట్లు తీసుకుంది కానీ ఆయన మనకు మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఏఆర్ రెహమాన్ కూడా ఒకానొక సిచ్యువేషన్ లో డిప్రెషన్ కి లోలై ఈజ్ ఆల్సో, అంటే ఒకానొక టైంలో ఆయనకు సూసైడ్ ఆలోచనలు చాలా టైమ్స్ కూడా తను వేధించాయి. కానీ ఈరోజు వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్. అంటే ఎప్పుడైతే నీ యొక్క ఆలోచన విధానాన్ని కాస్త చేంజ్ చేస్తావో, నేను చేయగలుగుతాను, నేను కూడా ఇది సాధించగలుగుతాను, నేను కూడా నా లైఫ్ని చేంజ్ చేయగలుగుతాను అని ఎప్పుడైతే అతనికే ఎవ్వరో చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు చెప్పినా కానీ కాస్త వరకే చెప్పగలుగుతారు. ఆచరించడము ఆ వ్యక్తి నుంచే రావాలి. ఎప్పుడైతే ఆలోచన విధానం కాస్త చేంజ్ చేయగలిగాడో డెఫినెట్ గా డిప్రెషన్ నుంచి మనం బయటపడగలుగుతాం. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు డిప్రెషన్ తర్వాత బయటపడిన తర్వాత వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ స్టేజ్, అంటే ఒక మోడ్ లోకి వెళ్ళిపోతారు అనమాట. ఎవరితో మాట్లాడకుండా, ఎవరిని పట్టించుకోకుండా కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అని చెప్పి. సో ఆ టైంలో ఎటువంటి సపోర్ట్ మనము మన ఫ్యామిలీ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ తీసుకోవాలి, లేకపోతే మనమే సొంతంగా దాని నుంచి బయటకు రావాలి? ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనకు? చాలా ఇంపార్టెంట్ లసయ్య గారు. ఎందుకంటే మన చుట్టుపక్కల ఇప్పుడు మనం ఏంటంటే ఒక సమాజం, ఒక ఇంతమంది క్రౌడ్లోనే మనం జీవిస్తున్నాం కాబట్టి పక్కన వాళ్ళ సపోర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ లసయ్య గారు. మనము కుటుంబంలో కానీ పక్కన వాళ్ళలో కానీ అక్కడ ఆ వ్యక్తి డిప్రెషన్లో ఉన్నప్పుడు కొన్ని సిమ్టమ్స్ మనకు అర్థమవుతుంటాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎప్పుడైతే అబ్జర్వ్ చేశారో అప్పుడు కాస్త సాత్వనగా, అంటే నువ్వు పెద్ద చెయ్యాలి అనేది కాకుండా ఒక మనం చిన్న సక్సెస్ని కూడా ఎంజాయ్ చేయడం నేర్పించాలి. అంటే చిన్నవే ఏమన్నా చేసినా కానీ చిన్న మన
థింగ్స్ కూడా మనం విన్ని కూడా మనం ఎంజాయ్ చేపించే విధంగా ఆ డిప్రెషన్ పర్సన్ కనుక మనం చెప్పగలిగితే ఏమవుతుందంటే ఒకటి 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 స్లోలీ చేంజ్ అవుతుంటుంది. అప్పటికప్పటికి మనం ఒక పెద్ద వర్క్ అనేది అతనికి ఇవ్వకూడదు ఎప్పుడైనా డిప్రెషన్లో ఉన్న వ్యక్తికి. ఎందుకంటే ఫస్ట్ అతను దాని నుంచి బయటపడాలి. సో దాని నుంచే మనకు ఒక్కొక్కటి 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 బయటకు పడుతుంటారు అన్నట్టు. సో ఒకప్పుడు ఒక 10 మంది ఉంటే 100 ఉద్యోగాలు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఒక్క జాబ్ కి 100 మంది ఉన్నారు. సో నిరుద్యోగ సమస్య అనేది కూడా ఎక్కువైపోయింది. బాగా చదువుకున్నారు బట్ జాబ్ మాత్రం రావట్లేదు. అటువంటి వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, వాళ్ళ మైండ్ సెట్ ని వాళ్ళు ఎలా మార్చుకోవాలి అండ్ ఎలా వాళ్ళు చేంజ్ చేసుకొని అటువంటి ఒక ఫేజ్ ఏదైతే ఉందో నిరుద్యోగ ఫేజ్ ని ఎలా వాళ్ళు ఓవర్కమ్ చేయాలి? చాలా మంచి క్వశ్చన్ లాస్య గారు. సో ఈ ప్రజెంట్ జనరేషన్లో చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అలాగానే ఉంది. ఎందుకంటే మనము విద్యా విధానంలో ఎప్పటి నుంచో ఉన్న విధానం అలాగే మనకు ఉంది. దాన్ని ఇంకా మార్చట్లేదు యాక్చువల్గా చెప్పాలి అని అంటే. సో అదే ఇంకా అవుతుంది. అక్కడ నేర్చుకున్న చదువు వాస్తవానికి ఎక్కడ ఉపయోగపడదు. ఇప్పుడు సాంస్క్రిట్ టీటా ప్లస్ కాస్క్రిట్ టీటా ఈజ్ ఈక్వల్ టాన్స్క్రిట్ టీటా, అది ఎక్కడ ఉపయోగపడుతుంది వాస్తవానికి? ట్రిగ్నోమెట్రీ ఎక్కడ అసలు మన పైథాగరస్ సిద్ధాంతం ఎక్కడ ఉపయోగపడుతుంది? న్యూటన్ ఫస్ట్ లా సెకండ్ లా చాలా నేర్చుకుంటాం, ఎక్కడ ఉపయోగపడుతుంది? అది జీవితానికి మనకు ఉపయోగపడుతుందా? అయితే మనకి ఎప్పుడైతే ఈ సాఫ్ట్ స్కిల్స్ ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో జీవితానికి సంబంధించినవి, అప్పుడు ఏమైతే అంటే ఈ నిరుద్యోగ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. అయితే ఈ రోజులలో ఏమవుతుంది అని అంటే డెఫినెట్గా డిగ్రీ కానీ బీటెక్ కానీ అవన్నీ జరిగిన తర్వాత లాస్య గారు ఈ నిరుద్యోగం మీరు అన్నట్టు చాలా కాంపిటీషన్ ఉంది బయట. ఒక్క క్లర్క్ ఉద్యోగం ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వేశారు అని అంటే కొన్ని లక్షల మంది అప్లై చేస్తున్నారు. అది తప్ప ఇంకా జీవితమే లేదన్నట్టుగా వేల మంది లక్షల మంది దాని మీద కూర్చొని గంటలు గంటలు వెచ్చిస్తూ సమయం అంతా వృధా చేసుకుంటున్నారు. ఆ గంటల సమయాన్ని అక్కడ వృధా చేసే బదులు ఓకే నువ్వు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నావా, హ్యాపీగా ప్రిపేర్ అవ్వు, కానీ దాంతోపాటు నీ జీవితానికి తర్వాత ఒకవేళ జాబ్ అటు ఇటు అయినా సరే గవర్నమెంట్ జాబ్ రాకపోయినా నువ్వు మన ప్రైవేట్ జాబ్ సైడ్కి వెళ్ళడానికి ఏమైనా స్కిల్స్ కొత్తగా నేర్చుకోవాలి. అంటే ఒకటే రోజు కాకుండా అప్పుడప్పుడు కొంచెం స్కిల్స్ అనేది నేర్చుకోవాలి. ఇంకొకటి అంటే ఎంతో మంది వ్యక్తులు ఇప్పుడు గొప్ప గొప్ప వ్యక్తులు కూడా చిన్న పనులు చేసుకుంటూ కూలి పని కూడా చేసుకుంటూ పెద్దగా అయిన వ్యక్తులు కూడా ఉన్నారు. సో దెర్ ఈజ్ అంటే ఒక వర్క్ అదే అనేది ఏం లేదు. ఒక నిరుద్యోగుడు ఉండడం కంటే కూడా ఒక చిన్న పని నువ్వు 5,000 జాబ్ అయినా చెయ్యి, అట్లీస్ట్ ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అది చేసుకుంటూ మన యొక్క స్కిల్ని కనుక పెంపొందించుకుంటూ వెళ్తే కనుక డెఫినెట్గా ఆ నిరుద్యోగ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. కాకపోతే ఏమవుతుంది, ఆ నిరుద్యోగ సమస్య ఉన్నప్పుడు అమ్మో నేను నిరుద్యోగిని అసలు నాకు ఈ లైఫ్లో ఇంకా నాకు ఏ జాబ్ రాదు, ఇక నేను ఎందుకు పనికిరాను, అలాంటి ఆలోచన నకారాత్మక ఆలోచనలు అంటారు ఇవి. యాక్చువల్గా నకారాత్మక ఆలోచన అనేది మన మనిషిలో ఉండకూడదు. సో నెక్స్ట్ అదే అడగబోతున్నా, పాజిటివ్ థింకింగ్ ఎలా చేయాలి? ఇప్పుడు ఒక సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. సమస్యలను దాటి ముందుకెళ్ళాలి అంటే ఒక పాజిటివ్ థింకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో పాజిటివ్ థింకింగ్ వైపు మనం ఎలా అడుగులు వేయాలి? లాస్య గారు ఇప్పుడు మనం పెట్టుకున్న మిత్ యాక్చువల్గా ఏంటంటే పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ థింకింగ్ ఇవన్నీ పెట్టుకుంటాం. యాక్చువల్గా ప్రతి ఒక్క మనిషిలో కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకు, మనం ఏ పనిని మొదలు పెట్టినా అవుతుందా అవుతలేదా అనే రెండు మన మనసులోని ఎప్పుడు మెదులుతుంటాయి. కరెక్ట్, డెఫినెట్గా మెదులుతాయి. అయితే ఎప్పుడైతే నువ్వు దాన్ని ఓవర్కమ్ చేసి అవుతుంది అనుకుంటే అది పాజిటివ్ అవుతుంది, అవ్వదు అనుకుంటే అది నెగిటివ్ అవుతుంది. నా జీవితం ఇంతే, నేనేం చెయ్యలేను, నా వల్ల కాదు, నేను అనుకున్న బిజినెస్ సక్సెస్ అవ్వదు, నాకు ఈ ఎగ్జామ్ నేను పాస్ అవ్వలేను, నాకు ఇంతకుముందు మాట్లాడుకునే రిలేషన్షిప్ నాకు మంచిగా ఉండదు అని ఎప్పుడైతే మనతో మనం కమ్యూనికేట్ చేసుకుంటూ వెళ్తుంటామో అది ఏమవుతుందంటే నెగిటివ్. కానీ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ నెగిటివిటీ ఒక సమస్య అనేది వస్తేనే దాని నుంచే మనిషి యొక్క ఎదుగుదల ఉంటుంది. కొన్నిసార్లు నెగిటివ్ ఆలోచన కూడా చాలా మంచిది వాస్తవానికి. ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు కీడెంచి మేలంచడం చాలా బాగా చెప్పారండి లాస్య గారు. ఎట్లంటే ఇప్పుడు ఏ వ్యక్తి అయినా మనము చాలా సందర్భాలలో చూస్తే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు MS ధోని, విరాట్ కోహ్లీ వీళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులను కనుక తీసుకుంటే, వాల్ట్ డిస్నీ ఒకసారి ఆయన బాగా అబ్జర్వ్ చేస్తే కనుక ఆయన ఒక పత్రిక దాంట్లో ఫస్ట్ ఆయన ఒక ఉద్యోగంకి వెళ్తే ఏమైంది అని అంటే కనీసం ఆయన ఒక ఆలోచనలు కూడా రావట్లేదంట. అంటే క్రియేటివ్ ఆలోచించి ఏదో రాయడానికి కానీ క్రియేటివ్ ఆలోచించి ఏదైనా కంటెంట్ ప్రిపేర్ చేసే అంత తెలివి కూడా అతనిలో లేదట. అక్కడి నుంచి ఉద్యోగం నుంచి తీసేశారు ఆయన. అసలు కనీసం నీకు యు ఆర్ నాట్ ఏబుల్ టు థింక్ ఇన్ ద ప్రాపర్ వే అని.
తీసేస్తే అక్కడి నుంచి బయటకు వచ్చిన వ్యక్తి నా థింకింగ్ ప్యాటర్న్ కూడా సరిగ్గా లేదు అని లోకి వెళ్ళిపోకుండా ఏం చేసిండంటే దాన్ని గుర్తించుడు ఫస్ట్. అక్కడి నుంచి ఏం చేశాడు, స్లోగా నెక్స్ట్ ఓకే నన్ను తీసేశారు కదా, నేనే కొత్తగా ఆలోచిస్తా అని ఒక ఆలోచన అనేది అక్కడి నుంచి పాజిటివ్ అనేది పుట్టుకొచ్చింది. అట్లా 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 పుట్టుకొచ్చి మనందరికీ తెలుసు ఇప్పుడు వాల్ట్ డిస్నీ ప్లస్ హాట్స్టార్, ఇప్పుడు హాట్స్టార్ అందులో మనకి మెర్జ్ అయిపోయింది. ఎంత బిగ్గెస్ట్, అది ఒక పెద్ద ప్లాట్ఫామ్, ఓటీటీ ప్లాట్ఫామ్ రైట్ నౌ. అంటే ఒక వ్యక్తి అసలు నువ్వు ఎందుకు పనికిరావు, అసలు నువ్వు కనీసం నువ్వు ఆలోచించే శక్తి కూడా నీకు లేదు అనే ఉద్యోగం నుంచి తొలగించిన వ్యక్తి ఈ రోజు అంత స్థాయికి ఎదిగాడు. ఎట్లా ఎదిగాడు, అతనిలో నెగిటివిటీ ఉందని ఫస్ట్ గుర్తించిండు ఆయన. సో ఎప్పుడైతే మనలో నెగిటివిటీ గుర్తించి ఇస్తామో అందులో నుంచి పాజిటివ్ అయిపోయిన తర్వాత మనిషి జీవితం మారుతుంది చూడండి, అది ఎక్స్ట్రీమ్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ.